జరుగుతాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కు దసరా పండగకు విడదీయరాని సంబంధం ఉన్నది. ఆ పక్కోళ్ళు దసరా పండుగ జరుపుకుంటే ఈ బాబాసాహెబ్ వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజు ధమ్మ పరివర్తన దినాన్ని జరుపుకోవాలి. అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత ఒరిస్సా భువనేశ్వర్ పక్కన ఉంటుంది. నేను మొన్ననే పోయొచ్చిన. ఆడ మొత్తం లక్షల మంది చచ్చిపోతే ఈ అమ్మ రాజ్యం ఏలాలంటే మనుషులను చంపాలనా అని చెప్పి ఇక ఇప్పటి నుంచి నేను కత్తి పట్టకుండా పరిపాలన చేస్తా అని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించిన రోజు ఇది. తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14 నాగపూర్ పట్టణంలో బౌద్ధ మాల వేసుకొని అప్పటిదాకా సూటు బూటు టోపీ మంచి టిక్కు టక్కు మీద ఉన్నటువంటి ఈయన సమాజాన్ని మార్చాలనుకొని గుండు వేయించుకొని పైనుంచి కింద దాకా గౌను లాంటిది వేసుకొని పాస్టర్లు వేసుకుంటూ చూసిన పెద్ద పెద్ద పాస్టర్లు అట్లా గౌన్ వేసుకొని కట్టె పట్టుకొని ఇప్పటి నుంచి నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాను, అది బుద్ధుడి జీవితము అని చెప్పి ఆయన ప్రకటించాడు ప్రజలారా. కాబట్టి దసరా పండుగ రోజు ఊరంతా దసరా జరుపుకుంటే బాబాసాహెబ్ బిడ్డలు మాత్రం విజయదశమిలో రోజు మనము ధమ్మ పరివర్తన దినాన్ని జరుపుకోవాలి. అది జరుపుకోకపోతే మనకు అర్థమే లేదు మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఇళ్ళలో ఎవరైనా గృహప్రవేశం చేసుకున్నా, పెళ్ళిళ్ళు జరిగినా, పుట్టినరోజులు జరిగినా, పిల్లలు జన్మించిన వాళ్ళకు మంచి కార్యక్రమం ఏది జరిగినా గౌరవంగా ఇడికి రావాలి. కుటుంబం మొత్తం మంచి కొత్త బట్టలు వేసుకొని రావాలి. దండగోని అన్ని పైసలు లేకపోతే మీ ఇంటికాడ దొరికిన 4 పూలు పట్టుకొచ్చి ఆయన పాదాల కాడ పెట్టి ఓ నా కొడక ఇగో ఈయనలాగా ఎదుగురా అని చెప్పాలి, ఓ నా బిడ్డ ఈయనలాగా బతుకుమని చెప్పాలి. ఆయన తను చదువుకునే పుస్తకాలను చక్కగా పెట్టుకోవడానికి 5 అంతస్తుల బంగ్లా కట్టిండు. 5 అంతస్తుల బంగ్లా దాదర్లో ఉన్నది. ఎప్పుడైనా ఏదైనా పని మీద మీరు బొంబాయికి పోతే దాదర్ కాడికి పోరి. ఆడ మా సంఘ నాయకుడు రాంప్రసాద్ అని ఉంటాడు. మంచిగా 23 అంతస్తుల ఏసీ ఇల్లు ఉంటుంది అన్నకి. మీరు ఎంతమంది పోయినా భూవ పెడతాడు, పడుకోవడానికి జాగిస్తాడు. మీకు 2000 రూపాయల కిరాయి తప్పుద్ది, 500 తిండి ఖర్చు తప్పుద్ది. మిమ్మల్ని పానం లెక్క చూసుకుంటారు. మా తెలంగాణ బిడ్డలు వచ్చేయాలని మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. పోయి ఆ సమాధి కాడ పూలు పెట్టి రండి. ఆ పక్క పంటే ఈయన కట్టుకున్న తెల్ల ప్యాలెస్ ఉంటుంది, దాని పేరు రాజగృహ. ఆ రాజగృహను చూడండి, కుటుంబంతో ఒకసారి పోయిరండి, చూసేస్తే తప్పేం లేదు కదా. నేను పెళ్ళి చేసుకున్నాక ఓసారి పోయినా, పెద్ద కొడుకు పుట్టినాక ఓసారి పోయినా, చిన్న కొడుకు పుట్టినాక ఓసారి పోయినా, వాళ్ళకు బుద్ధి జ్ఞానం వచ్చినాక ఓసారి పోయినా. ఎందుకంటే ఎక్కడ దారి తప్పితే ఆ దారి తప్పిన రోజులలో వీళ్ళు దారి తప్పుతారు కదా. అందుకే మీరు కూడా ఆయన దారిలో వెళ్ళాలి. డిసెంబర్ 6వ తారీఖు రోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఇక్కడికి వచ్చి పెత్తురామాస యాత్ర తెలుసు కదా, పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నట్టుగా బాబాసాహెబ్ చనిపోయిన రోజు మహాపరినిర్యాణం అంటారు. ఆ రోజు మన ఊర్లో ఎవరెవరైతే అకాల మరణం పొందారో, ఎవరెవరైతే రకరకాల కారణాల చేత చచ్చిపోయారో వాళ్ళందరిది ఒక ఫ్లెక్సీ పెట్టి అందరికి కలిపి ఒకటే కాడ నివాళులు అర్పించి ఆయన గురించి మాట్లాడి ఆ చచ్చిపోయిన వాళ్ళ మంచితనం గురించి గుర్తు చేసుకొని ఒక యాది సభలు మనం జరుపుకోవాలి. ఉత్తగా బొమ్మ పెట్టుడో దండేసి ఫోటో దిగుడో ఉపయోగం లేని పని. ఆయన మనకి ఏం చెప్పిండో అది చెయ్యడం కావాలి. అంతేకాదు ఓటు హక్కు గురించి అన్నాడు. అసలు ఓటు హక్కు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలిస్తే మనం నవ్వుతాం. ఒకసారి ఓటు హక్కు గురించి మాట్లాడేటప్పుడు మనం పేర్లు చెప్తే బాధపడతారు. ఒక పెద్ద మనిషి ఉండేమో, అరే ఈ ఊళ్ళో ఎవరికైతే 50 ఎకరాల భూమి ఉంటుందో వాళ్ళకే ఓటు హక్కు ఇద్దామని ఒక పెద్ద మనిషి అన్నాడు. ఇంకొక పెద్ద మనిషి ఏమో, అరే ఈ ఊళ్ళో బ్రాహ్మణులు కోమటోళ్ళు రాజుల కులాలు ఎవరెవరు ఉంటారో గవాలకే ఓటు హక్కు ఇద్దామని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు. ఇంకొక పెద్ద మనిషి ఏమో, ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే PhD చేసిర్రో గవాలకే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళకే ఇద్దామని అన్నాడు. అప్పుడు మనకు చదువు లేదు. వీళ్ళు ముగ్గురు 3 రకాల ముచ్చట్లు చెప్పారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు ఎరికేనా? ఈ భూమి మీద భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి 21 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కడికి, ఆ బలిసినోని కొడుక్కి, ఈ పేదోని కొడుక్కి, ఆ బాగా చదువుకున్నోని కొడుక్కి, ఈ అక్షరముక్కరం రానోని కొడుక్కి, అన్ని కులాలకు ఆడోళ్లకు మొగోళ్లకు సమానంగా ఓటు హక్కు కావాలి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్.
ఈరోజు మన బీసీ సోదరులు ఓసీలలో ఉన్న ఆడవాళ్ళు ఓటేసేటప్పుడు ఓటుకు జై అని కూడా కాదు, ఈ ఓటు ఇచ్చినప్పుడు మొన్న ఒకసారి సిలిండర్ రేటు పెరిగిందని చెప్పి సిలిండర్కు దండం పెట్టి ఓటేసిరారన్నారు తెలుసా. పెట్రోల్ రేటు పెరిగింది, పెట్రోల్ బంక్ చూసి ఓటేసి అంటే రెచ్చగొట్టిరు మనల్ని. అది ఇది చూసి కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో చూసి ఓటేసిరాలి మీరు. ఎందుకంటే ఈయన ఓటు ఇవ్వకపోతే మన కాలనీకి మనకు ఓట్లు లేకపోతే మనకు రోడ్లు వేయరు, మురికాలు కట్టరు, మనకి ఇల్లులు ఇయ్యరు, భూములు పంచరు, మనకి రిజిస్ట్రేషన్ చేయరు, మనకు 2-3 వార్డు మెంబర్లు ఇయ్యరు. అసలు మనల్ని మనుషులు లెక్కనే చూడరు ఓట్లు లేకపోతే. కాస్త కూస్తో 5 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లల ముడ్లు కడుగుతారన్నా, మూతులు తుడతారన్నా, మనకు వంగి వంగి దండం పెడతారన్న కారణం మనకు ఓటక్కు ఉండడమే. ఆ ఓటక్కు ఇచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. దానిని అమ్ముకోవద్దని చెప్పిండు, తాకట్టు పెట్టొద్దని చెప్పిండు. ఆయన ఆ ఓటు గురించి రాసి ముద్ర పడ్డాక బయటకు వచ్చి రే అని ఇట్లా నవ్వుకుంటూ వస్తుండే ఆ పక్క పండు ఒక ఆయన కృపాలని అని ఆయన ఏం అంబేద్కర్ బాగా హుషారు ఉన్నావు ఏం సంగతి అంటాడు. కాదా, ఇప్పటిదాకా రాణుల కడుపులనే రాజులు పుట్టేటోళ్ళు, రాణుల కడుపులో పుట్టిన వాళ్ళే రాజులు అయ్యేటోళ్ళు. సాకలన్న కొడుకు సాకలి పనే, మంగళన్న కొడుకు మంగలి పనే, కుమ్మరన్న కొడుకు కుమ్మరి పనే, డప్పు కొట్టే మాదిగన్న కొడుకు డప్పు కొట్టుడే. ఇట్లా అయింది ఇంతకాలం. కానీ ఇవాళ లోపల అందరినీ ఒప్పించి మెప్పించి సంతకం పెట్టి గెలిచొచ్చిన రేపటి నుంచి నా ప్రజలందరూ వాళ్ళ చేతుల్లో నుంచి రాజులు పుట్టుకొస్తారు, పాలకులు పుట్టుకొస్తారు. అన్ని కులాలలో నుంచి రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కోఆప్షన్ మెంబర్లు, పార్లమెంటు దాకా 10 మంది ప్రజల ఓటు గెలిచినోడే అడుగు పెడతాడు. ఇప్పటి నుంచి లీడర్లు పైసలకు పుట్టరు, మందుకు పుట్టరు, కులానికి పుట్టరు, బలుపుకి పుట్టరు, ప్రజల మనసు గెలిచి ఓట్ల నుంచి పుడతారు అని చెప్పిండు బాబాసాహెబ్. కానీ ఇప్పుడు మళ్ళీ అవే వెనుకకు తిరిగి వచ్చినాయి, పైసలకు అమ్ముకునే కాడికి వచ్చినాయి. పలానోని కొడుకే మళ్ళీ పలానోడు కావాలి, ఆయన చచ్చిపోతే ఆయన భార్యే కావాలి, లేకపోతే ఆయన అందరికీ పైసలు ఇచ్చినోనికే టికెట్ ఇవ్వాలి, ఓటుకు 500 1000 ఇచ్చే దమ్మునోనికే టికెట్ వస్తుంది, తర్వాత ఫ్లెక్సీలు కట్టాలి, తినిపియాలి, తాగిపియాలి, మళ్ళీ మంచోడు అయి ఉండాలి. తినిపించినా తాగిపించినా దొంగని గెలిపిస్తలేరు, మళ్ళీ అన్నీ పెట్టినా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. కానీ బాబాసాహెబ్ కలలు అన్నది వేరు, బాధపడుతున్నది వేరు. మీకు తెలుసో లేదో, ఆయన చచ్చిపోవడానికి 6 నెలల ముందు ఒక మీటింగ్లో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు ఎరికేనా? నేను కష్టపడి మీ అందరికీ విద్యా ఉద్యోగాల్లో అవకాశం ఇస్తే మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యి తిరిగి మన సమాజానికి సహాయం చేస్తారు అనుకున్నా. కానీ మీరు సహాయం చేయకుండా ఈ పల్లెని విడిచిపెట్టి మండలానికో జిల్లాకో వెళ్ళిపోయి అక్కడే ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే బతుకుతారు తప్ప మళ్ళీ మన ప్రజల దగ్గరికి మీరు అత్తలేరు, మీ వల్ల ఉపయోగం లేదని ఏడుచుకుంటూ బాధపడ్డాడు. చివరి ఉపన్యాసం ఇస్తూ బాధపడ్డాడు ఆయన. నాకు మోసం చేసిరు నా జాతి చదువుకున్నోళ్ళు అని ఆయన ఏడ్చిండు. కాబట్టి మనమందరం చదువుకున్న వాళ్ళందరం మన తెలివిని సమాజానికి వంచాలి. డబ్బు సంపాదిస్తున్న మనం మన డబ్బును సమాజానికి 100 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు సమాజానికి ఇవ్వమన్నాడు. క్రైస్తవ పాస్టర్లు 10 దశమ భాగం ఇవ్వమని చెప్తారు కదా. బాబాసాహెబ్ అంబేద్కరు మనందరం సమాజానికి 5 ఇవ్వమన్నాడు. అంటే 5 అంటే ఈ అధ్యక్షునికి, అంబేద్కర్ సంఘం అధ్యక్షునికి ఇవ్వమనిలే, నీకు నువ్వే, నీ అన్నదమ్ములో, అక్కయ్యలలో, బంధువులో, మిత్రులో, చదువుకునేటోలో, పుస్తకాలు, పెన్నులో, బట్టలో ఏదో లేనోళ్ళు ఉంటారు కదా, ఫీజు కట్టడంలో ఉంటారు కదా, వాళ్ళకు నువ్వే స్వయంగా ఇవ్వాలి అని ఇచ్చుడు అలవాటు చేసుకోని చెప్పిన. అడక్క తినుడు అలవాటు చేయలే ఆయన. ఏం అలవాటు చేసిన ఆయన? పే బ్యాక్ టు ద సొసైటీ, వెనక్కి తిరిగి సమాజానికి ఇవ్వని చెప్పిండు. ఆయన తెలివిని ఇవ్వని చెప్పిండు, సమయాన్ని ఇవ్వని చెప్పిండు, డబ్బుని ఇవ్వమన్నాడు. ఇప్పుడు సమయం ఇచ్చేటోళ్ళు లేరు. పక్కూళ్ళో మనోడు చచ్చిపోయినంటే వాట్సాప్లో షేర్ చేస్తాడు తప్ప వీడు అడిగి పోడు. అరే ఈ విషయం మీ ఊళ్ళో జరిగింది కదా అంటే, అన్నది అటువాడకు జరిగింది అన్న అంటాడు. పోతే ఏమవుతుందిరా? ఆడదాకా పోతే నీకేం రోగం వచ్చింది? పోరు. కాబట్టి ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కరు సమాజానికి 3 ఇవ్వమన్నాడు. ఒకటి నీ తెలివి, నీ జ్ఞానం, నీ ఉపాయం, నీ ఆలోచన. రెండోది మనం సంపాదించిన డబ్బు. మూడోది సమయం. కాబట్టి పే బ్యాక్ టు ద సొసైటీ 3 మనం చేయాల్సిందే. ఈ ఊరిలో ఉన్న అందరు పిల్లలు
చక్కగా చదవడం కోసం మనం అందరం కష్టపడాలి. ఇక మన పక్కగా ఆ ఇంటిలో కొడుకు కదా రోడ్డు మీద మందు అవుతాడు, మనకెందుకు? గీ ఇంటిలో బిడ్డ కదా గాడ కూర్చుండి ముచ్చట్లు పెడుతుంది, మనకెందుకు? ఇక వాడు 10 ఫెయిల్ అయ్యి ఊళ్ళో తిరుగుతాడు, వాడిని జోలికి పోవద్దు, వాని బతుకు వాడి ఇష్టం అనుకుంటే వాడు తిరిగి తిరిగి నీళ్లు కాలబెడతాడు. కాబట్టి ఈ ఊర్లో ఉన్న అందరు ప్రజలు నిజమైన సంపద. మీకున్న 10 ఎకరాలో, మీకున్న 10 కార్లో, మీకున్న 10 అంతస్తుల బంగ్లాలో ఆస్తి కాదు. మన కడుపులో పుట్టిన పిల్లలే మన నిజమైన ఆస్తి. ఈ ఊర్లో 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే మీ ఊరు నిజమైన ఆస్తి. మీ ఊరు ఆస్తి ఇక్కడ ప్లాట్లు పడ్డాయి, వెంచర్లు పడ్డాయి, పెద్ద ఫ్యాక్టరీ పడ్డది, లేకపోతే ఇక్కడ కాలువ పడ్డది మాకు పైసలు వస్తాయి, లేకపోతే ఇక్కడ విమానాశ్రయం పడ్డది మాకు పైసలు వస్తాయి, లేదా పెద్ద డ్యామ్ కింద మా ఊరు పోతుంది ఎకరానికి 20 లక్షలు ఇస్తారు, అది కాదు మీ ఆస్తి. మీ ఆరోగ్యం మీ ఆస్తి, మీ విజ్ఞానం మీ ఆస్తి, మీ చైతన్యం మీ ఆస్తి, మీ కడుపులో పుట్టిన పిల్లలు మీ ఆస్తి. ఆ ముసలోళ్ళు మన ఆస్తి. వాళ్ళు 100 సంవత్సరాలు బతకడం కోసం మనం ఆలోచించాలి. మన కడుపులో పుట్టిన పిల్లలు మనల్ని గౌరవిస్తూ, మన తల్లిదండ్రులను గౌరవిస్తూ, ఈ సమాజాన్ని గౌరవిస్తూ, ఏ ఆడపిల్లను ఇబ్బంది పెట్టకుండా పెంచడమే ఈ ఊరి యొక్క గొప్పతనం కావాలి. మొన్నటికి మొన్న ఊరుకొండపేట మండలము ఊరుకొండపేట గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లాలో 7 మంది ఒక భక్తురాలిని ఇబ్బంది పెట్టి 7 మంది రేప్ చేసిళ్ళు. ఎవరికైనా చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది అని చెప్పి గిసొంటి పెద్దవాళ్ళు చెప్తే, నువ్వు గా టైంలో గాడికి ఎందుకు పోయినా పోరి సప్పుడేవుకో అని అంటారు వీళ్ళు. కానీ ఎవరో మనలాంటి వాళ్ళు ధైర్యం ఇచ్చిళ్ళు. ఆ చెల్లి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టింది. రకరకాలుగా ఎంక్వైరీ చేసి ఆ దొంగ నా కొడుకులను మట్టుకుపోయి ఇప్పుడు జైల్లో పెట్టిళ్ళు. మరి వాళ్ళు ఇంతకుముందు ఎంతోమందిని చేసి ఉంటారు, ఎవరు రోడ్డు మీదకి రాలే, కేసులు పెట్టలే. కానీ ఇప్పుడు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఆ తల్లి రాజ్యాంగం ప్రకారంగా, చట్ట ప్రకారంగా వాడిని శిక్షించింది. కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ లేకపోతే డిసెంబర్ 25వ తారీఖు లేదు. 25వ తారీఖు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదని ఒక పుస్తకంలో రాసి ఉన్నది. అలాగే ఈయన రాజు కాబట్టి ఈయన తప్పు చేస్తే వదిలేయాలి. ఈయన కొంటాయన అయితే ఈయనకు 100 రూపాయలు దండగేయాలి. ఈయన బాపనాయన అయితే ఈయనను ఉట్టిగానే విడిచిపెట్టాలి. ఇవైనా బీసీ అయితే ఈయనకు 500 దండగేయాలి. ఇవైనా మాలా మాదిగా అయితే ఈయన తలకాయ తీసేయాలని ఆ బుక్లో రాసి ఉన్నది. అది ఆర్య మను గ్రంథం అంటారు దాన్ని. ఆ గ్రంథాన్ని డిసెంబర్ 25వ తారీఖు నాడు ఆడబెట్టి అగ్గిపుల గీకి కాలబెట్టిండు ఆయన. డిసెంబర్ 25 రోజు ఇక్కడ కూర్చుండి అసమానతల మీద పోరాటం చేసి సమానత్వం సాధన కోసం ఏం చేయాలో చర్చించుకోవాలి. అందుకే డిసెంబర్ 25 ఒక పండుగ చేయాలి. అందరూ ఆ రోజు జీసస్ పుట్టినరోజు అని చర్చిల్లో ఉంటారు. కానీ చర్చికి పోవద్దు అంటాడు 25వ తారీఖు రోజు, ఈడుండు అంటాడు. దసరా పండుగ రోజు ఆడికి పోవద్దు, ఈడుండాలంటాడు. 1వ తారీఖు రోజు తాగి తినద్దు, ఈడుండాలంటాడు. మీరు ఎందుకు పెట్టుకున్నారు ఈ విగ్రహాన్ని? అసలు మీరు పెద్ద తప్పు చేసి నేను బొమ్మ పెట్టుకొని ఆ మాల ఈ మాల కాదు, బుద్ధుని మాల వేసుకోవాలంటాడు. అక్టోబర్ 14 గిన్ని గోసలు ఉన్నాయి మీకు ఆయన బొమ్మ పెట్టుకుంటే. ఉత్తగా బొమ్మ పెట్టినావు అయిపోయింది. నా వంతుకు 5,000 ఇచ్చినా, నీ వంతుకు 2,000 ఇచ్చినావు. ఇక నేను బియ్యం ఇచ్చినా, నేను ఫ్రీగానే డెకరేషన్ చేసిన, ఇక నేనైతే నరేష్ అన్నకు డీజిల్ కొట్టినా, అయిపోయిందిరా బయటి. అది బొమ్మ కాదు, నిలువెత్తు స్ఫూర్తి. ఓకేనా? ఆయన గురించి మాట్లాడడానికి ఎవ్వడు సరిపోడు. ఎందుకంటే ఆయన ఏలు పెట్టని రంగం లేదు. ఆయన నీళ్ళు పోతున్నాయని చెప్పి ఆ ఇరాకుడ్ డ్యామ్ అనుకుంటా ఇక్కడ కట్టగట్టాలని చెప్పిన ఇంజనీర్ ఆయనే. ఎకనామిక్స్లో భారతదేశానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన అమర్త్య సేన్కే గురువు ఆయన. సంఘ సంస్కరణ ఉద్యమకారులైన బుద్ధుణ్ణి, కబీర్ దాసుని, జ్యోతిరావు పూలేని మనకు పరిచయం చేసిన దేవుడు ఆయన. ఈయన లేకపోతే జ్యోతిరావు పూలే మనకు తెలిసేటోడు కాదు. ఈయన పుట్టక ముందే చచ్చిపోయిండు ఆయనే. బుద్ధుడు తెలిసేటోడు కాదు, కబీర్ దాస్ తెలిసేటోడు కాదు. తన గురువులు 3 అని చెప్పిండు. ఇక్కడ మీరు చెప్పుర్రి అక్కలు, అమ్మలు, అన్నలు, మీ కొడుకు మీ బిడ్డకు చదువు చెప్పే 6 సబ్జెక్టుల టీచర్లల్లా ఎంతమంది పేర్లు మీకు ఎరక? చిరంజీవి కొడుకు పేరు ఏం పేరే? ఓకే. నాగార్జున కొడుకు పేరు? సూపర్ స్టార్ కృష్ణ కొడుకు పేరు? వాళ్ళ బిడ్డ పేరు? అంటే మనకి ఇన్ని పేర్లు గుర్తుంటున్నాయి, కానీ మన పోరగాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే 6 సార్ల పేర్లు మనకు తెలివై. ఏనాడన్నా పోయి అరే మా సారు మరి మా కొడుకు ఈ పదం తప్పు రాస్తాను సార్ చూడు అని చెప్పాం. సార్ మా కొడుకు ఇంగ్లీష్ మంచిగా అత్తలేదు కొంచెం చూడండి సార్ అని అన్నాం.
లేదా మా కొడుకు బొమ్మలు చక్కగా గీయత్తలేదు సార్, కొంచెం మీ పక్కన కూర్చోబెట్టుకోరని మనం అన్నాం. ఆయన బుక్కులు తీసి చూడం మనం. మీరు సినిమాకు పోతారు కావచ్చు, దావత్లకు పోతారు కావచ్చు, పెళ్ళిళ్ళకు పోతారు కావచ్చు, ఫంక్షన్లకు పోతారు కావచ్చు, శ్రీమంతానికి పోతారు కావచ్చు, గృహప్రవేశానికి పోతారు కావచ్చు, పండుగలకు పబ్బాలకు పోతారు కావచ్చు, కానీ అవ్వయ్య మీటింగ్కు పోరు. వీళ్ళేదో పెద్ద ఆఫీసర్లు అయినట్టు. దయచేసి అమ్మా నాన్న మీటింగ్ జరిగినప్పుడు తప్పకుండా పోవాలి. మీ పిల్లలు ఏ ప్రైవేట్ స్కూల్లో చదివినా, ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివినా పోయి మీ కొడుకు ఏ ఏ సబ్జెక్టులు ఎట్లున్నాడో తెలుసుకోవాలి. ఎప్పుడన్నా వీలైతే ఆ సార్కు మీరు ఛాయ్ తాగిపించి మాట్లాడాలి మీ కొడుకు గురించి. అరే మా సారు మా బాపుకు దోస్తురా, ఈ అమ్మాయి అని ఎక్కువ తక్కువ చేస్తే మా బాపు మొత్తం ఆ సారుకు ఫోన్ చేస్తారని వానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు కదా. ఈయన తన గురువులు 3 పేరు చెప్పిండు బుద్ధుడి గురించి. బుద్ధుడు ఎంత గొప్పవాడో మనం చదవాలి. ఇంక ఇప్పుడు నేను కబీర్ దాస్ ఎంత గొప్పవాడో మనం చదవాలి. జ్యోతిరావు పూలే ఆయన ముదిరాజు కులంలో పుట్టిండు. మన తెలుగు నాందేడుకు సంబంధించిన మన నిజామాబాద్కు బోధనకు సంబంధించిన ఆడపిల్ల సావిత్రిబాయి పూలే, ఆమెను లగ్గం చేసుకున్నాడు. ఆయన ఆ రోజులలో పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగా పైసలు ఖర్చు అవుతాయని అందరినీ కూర్చోబెట్టి దండలు వేసుకొని అందరూ సప్పట్లు కొట్టురని, ఇదే పెళ్ళి ఇయాటి నుంచి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇట్నే పెళ్ళిళ్ళు చేసుకుందామని చెప్పి సత్యశోధక్ సమాజ్ అని పెట్టి ముహూర్తం లేకుండా ఏ మతంతో సంబంధం లేకుండా వీళ్ళవ్వయని వాళ్ళవ్వయని చుట్టాలని కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు చేసిండు ఆయన. ఇప్పుడు అట్లా చేసుకుంటారు లవణం లేవాలన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పద్ధతిలో ఈ ఊళ్ళో ఎంతమంది పెళ్ళైందో నాకు తెలియదు, కానీ నాకు అయింది అట్లా. 2009 సంవత్సరంలో అయింది. అది జూన్ 21 తారీఖు ఆదివారం రోజు అంబేద్కర్ భవన్లో ఖమ్మం నుంచి మా అత్తగారు వాళ్ళు వచ్చారు, కరీంనగర్ నుంచి మేము వచ్చినాం, మధ్యలో జిల్లాలో కలిసినాం. బాబాసాహెబ్కు దండేసిన, ఆమెకు దండేసిన, ఆమె కూడా బాబాసాహెబ్కు దండేసింది, నాకు దండేసింది. ఒకరి చెయ్యి ఒకరం పట్టుకున్నాం. ఇప్పుడు 16 ఏళ్ళ దాకా చాలా గొప్పగా గౌరవంగా బతుకుతున్నాం మేము. కాబట్టి ప్రజలారా, నువ్వేమైనా సంపాదిస్తే పోంగా కట్టకపోతావా కాదు, కట్టకపోతారు. బాగా పేరు సంపాదించాలి, కీర్తి సంపాదించాలి, గౌరవాన్ని సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, భూమి సంపాదించాలి, జాగ సంపాదించాలి, ఫ్లాట్ సంపాదించాలి, బంగారం కూడా సంపాదించాలి. కొంతమంది మనకు అర్థం కాకుండా ఏమున్నా తీరా ఆశ పెట్టుకోదు, పొంగ పట్టకపోతామా అంటారు. మరి ఇప్పుడు సంపాదించి కట్టలు దాచుకుంటే వాళ్ళు అందరూ పట్టకపోతున్నానా? మంచిగా తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలంటారు. ఏమద్దు, తాగుడు ఎప్పుడో పండుగకో పబ్బానికో తాగాలి. నెలకు 1 సారో 2 సార్లు తాగుతూనే వాళ్ళు మంచోళ్ళు. నెలకు 2 సార్ల కంటే ఎక్కువ తాగిరంటే వాళ్ళు తాగుబోతులే. వారానికి 1 సారి తాగిరంటే వాళ్ళకు సంసారం మీద పట్టి లేనట్టే. ఇక 2-3 రోజులకు ఒకసారి తాగిరంటే ఇక వాళ్ళు బతుకుడు వేస్టే. ఇంకా రోజుల్లో జోలికి పోవద్దు, వాళ్ళు మనల్ని కొడతారు. నా సొమ్ము నేందంటానా, నీకేంద్రా నువ్వు అని ఇస్తానవా? నేను గవర్నమెంట్ నడిపించేది నేనే, ట్యాక్సీలు కట్టేది నేనే కరెంటు డిపార్ట్మెంట్ అంటారు వాళ్ళు. ఆటాల జోలికి పోవద్దు. ఈయనైతే అరే గన్ని పైసలు సంపాదించిండు. ఆయన ఒకసారి ఇంగ్లాండ్లో పుస్తకం చదువుకుంటుంటే ఒక ఆమె అందంగా ఉన్న ఆమె మంచిగా తెల్ల టోపీ పెట్టుకొని వచ్చి ఈరోజు నైట్ మనం కలిసి తిని పడుకుందామా అని అడుగుతుంది. వినబడుతుందా? అప్పుడు ఆయన ఏమంటాడు ఎరికేనా? అమ్మ నాకు అంత టైం లేదు, క్షమించమ్మా అంటాడు. ఎంత గొప్ప మాట, చాలా గొప్ప మాట. అంతేకాదు, అసలు ఆయన ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశానికి పోయి అందరికి వీళ్ళకు రూములు ఇస్తారు. అలా ఆయన రాత్రి 11-12 దాకా రాసుకుంటా అంటాడు. ఒక జర్నలిస్ట్ పోయి అడుగుతాడు, అన్నా జర్నలిస్ట్ పోయి అడిగితే నువ్వు 12 అవుతాను ఇంకా రాసుకుంటాను ఏంది అని అంటే, నాకు అవసరం ఉంది రాసుకుంటున్నా అంటాడు. మరి ఆయన వండుకున్నాడు అని అంటే, అరే వాళ్ళు తెలివికి వచ్చిర్రు, ఆయన వండుకుంటాడు. నా ప్రజలు ఇంకా తెలివికి రాలేదు, వాళ్ళకు హక్కులు ఇవ్వాలి. ఏ కాగితంలో ఏం దొరుకుతుందో ఆధారం, ఏ మార్గం దొరుకుతుందో మా వాళ్ళకు నేను అందియాలా అని చెప్పి ఆయన తెల్లందాక పొద్దాక తెలివితోటి ఉండి చదివిండు, రాసిండు. అంత పెద్ద మనిషి మన ఊళ్ళోకి వచ్చినాక మన ఇంట్లోకి బాటిల్ వస్తే ఆయనకు విలువ ఇచ్చినట్టేనా? మనం బాటిళ్ళు బంద్ పెట్టుకోవాలి. ఎప్పుడో నెలకు 1 సారి 2 సార్లు, నెలకు అందరూ నెలకు అంతా ఉన్నది. నేను జైల్లోకి పోకముందు అయితే ఈ మాట కూడా చెప్పేటోడు కాదు, బంద్ అనేటోని. జైల్లోకి పోయినాక నాకు బుద్ధి వచ్చింది, మొత్తమే బంద్ చేయమంటే వీళ్ళు నన్ను బంద్ చేస్తారు. 1 సారి 2 సారి అంతే, నాకు తప్పదు. నేనైతే ముట్టుకుంటలేను.
ముట్టుకునేది కదా, అసలు అలవాటే లేదు. ఎందుకంటే మా బాపు చిన్నగా ఉన్నప్పుడు సూరత్కు పోయి, బొంబాయికి పోయి, భీమండికి పోయి, సిరిసిల్లకు పోయి, మా అమ్మ నాన్నకు మాకు దూరం ఉండి అక్కడ కష్టపడి సంపాదించిన పైసలు పట్టుకొచ్చి వీణ్ణు కానీ వాడిని కానీ సోపత్ చేసుకొని తాగిపిచ్చి తినిపించి పైసలన్నీ ఖర్చు చేసి మళ్ళీ మా అమ్మ బీడీలు చేస్తేనే మాకు బియ్యం. ఆయన సంపాదించే లాభం తాగడానికి కాకపోతే. అందుకే మా బతుకు ఇట్లా కావడానికి కారణం తాగుడని మొత్తమే బంద్ చేసినాం. అసలు అది ముట్టుకుంటే కక్కత్తది, కళ్ళు కూడా తాగా. డాక్టర్లు అంటారు మంచిదేనా తాగమని, ఏమద్దు తీయని మంచిగానే బతికినా అని చెప్తా. మీకు ఇంకొక మంచి ముచ్చట చెప్తా. మాకు 2 కొడుకులు పుట్టిరని చెప్పిన కదా, మేము కారు కొనుక్కున్నాం, బండి కొనుక్కున్నాం, మా ఊళ్ళో భూమి కొనుక్కున్నాం, పొలం కొనుక్కున్నాం, ఒక 8 ఎకరాల జాగ కొనుక్కున్నాం. కమలాపూర్లో మా మండలంలో 2 ప్లాట్లు కొనుక్కున్నాం, మా జిల్లా హెడ్ క్వార్టర్లో 4 ప్లాట్లు కొనుక్కున్నాం, వేరే వేరే జిల్లాలలో 4 దిక్కులు కొనుక్కున్నాం. ఇన్ని 10 దిక్కుల భూమి కొన్నా, నౌకరు వచ్చిన మా భార్యకు 5 ఏళ్లకు గవర్నమెంట్ నౌకరు వచ్చినా, నేను ఒక సైకాలజీ డాక్టర్ అయినా లేదా పిహెచ్డి చేసినా, ఏ ఇల్లు కట్టుకున్నా, ఏం చేసినా నలుగురికి బువ్వ పెట్టలేదు. నేను నా ఇంట్లో ఒక్క ఫంక్షన్ లేదు. ఇదేం బతుకని తిట్టుకుంటా, తిట్టుకోర్రి మీరు, తిట్టుకుంటే నాకేమవుతుంది, నాకేం కాదు. కానీ మా ఊరికి వచ్చి అడుగురి, అరే వానికి కారు కొన్నప్పుడు దావత్ ఇయ్యలే, వానికి నౌకరు వచ్చినప్పుడు ఇయ్యలే, వాడు నౌకరు ఇడిచిపెట్టినప్పుడు ఇయ్యలే, పిహెచ్డి అప్పుడు ఇయ్యలే, అని భార్య నౌకరు అప్పుడు ఇయ్యలే, కొడుకు పుడితే ఇయ్యలే, ఇంకో కొడుకు పుడితే ఇయ్యలే, పేరు పెడితే ఇయ్యలే, బల్లె పంపి తీయలే, బారసాల చేయలే, పుట్టినరోజు చేయలే, వీని పెళ్లి రోజు చేయలే, ఇళ్ళకి వచ్చింది చేయలే, ఏం చేసినా వాడు నలుగురికి బోబెట్టాడు తూ అని ఒక్కరు అనరు. ఎందుకంటే ప్రతి ఇంటిలో వాళ్ళ చదువులో నేనుంటా, వాళ్ళ కష్టంలో నేనుంటా, వాళ్ళ ఆపదలో నేనుంటా, వాళ్ళ లగ్గంలో నేనుంటా, వాళ్ళు చచ్చిపోతే జరిగే సహాయక కార్యక్రమంలో నా డబ్బు ఉంటుంది. తిండి అంటే అందరికి కూర్చోబెట్టి మంచిగా తినిపించి తాగిపిత్తనే నలుగురికి అన్నం పెట్టినట్టు కాదు. నలుగురికి ఆపద వచ్చినప్పుడు వెనుకకు చూడకుండా 5,000 చేతులు పెట్టి ఇవ్వకుండామే పో అంటే సరిపోదా? నేను నా ఇళ్ళకి వచ్చినప్పుడు విర్రగా తినబెట్టి తాగిపిత్తనే నేను నీకు చుట్టమా? నీ ఆపద వచ్చినప్పుడు నేను యాదికి రావాలి, గప్పుడు నిజమైన చుట్టము. నీకు ఆపద వస్తే నేను యాదికి రావాలి. రే పలానాడికి ఫోన్ చేస్తే వాడు ఉపాయం అన్నా చెప్తాడు, 10,000 ఇవ్వకుండా 2,000 అయినా ఇచ్చి అన్న ఇవి నీకే ఉంచుకోపో అంటాడు అని గుర్తొస్తే అది నిజమైన చుట్టం. అంతేగాని పేద టెంట్ వేసుకొని నా బిడ్డ పెద్ద మనిషి అయిందని ఫ్లెక్సీ పెట్టించి నా బిడ్డని ఇన్నరదాకా 8వ తరగతి బల్లెక్కువ, ఇక ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టి పెద్ద ఫంక్షన్ పెట్టి ఇగో చూడు నా బిడ్డ అని చూపించుకుంటే ఏమొచ్చా ఇజ్జత ఏముచ్చడు. నా లగ్గానికి కూడా అంతే, కొంచెం మందినే పిలిచినా కానీ 1,100 మంది వచ్చిళ్ళు. నేను 200 మంది వస్తారనుకొని ఒక 1/2 క్వింటల్ రైస్ వేసిన దొడ్డు బియ్యం. ఫస్ట్ బ్యాచ్కే అంత అయిపోయింది, పప్పు సారే పెట్టిన. సెకండ్ బ్యాచ్కి లేదు, అందరూ వచ్చారా బువ్వలు వేయారా అన్నారు. మీరు బువ్వకి వచ్చిర్రా పెళ్ళికి వచ్చిర్రా? పెళ్ళికి వచ్చినాం, పెళ్ళికి దండలు వేసినా కదా, షేక్ హ్యాండ్ ఇచ్చినా కదా, ఇక ఓరి అరే ఫోటో దిగుతావురా, మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు వచ్చి మేము దిగుతాం. ఇప్పుడు ఫోటోలకు 10,000 20,000 ఎవడు పెడతాడు? మేము చల్లగా బతుకుతే అప్పుడు ఫస్ట్ సపరేట్గా ఫోటో దిగుదామని చెప్పినాం. కాబట్టి బతకడంలో క్వాలిటీ కావాలి, మార్పు రావాలి. అనవసరమైన ఫంక్షన్లు పెట్టద్దు, ఏతుల ఫంక్షన్లు అసలే పెట్టద్దు, ఎచ్చులకు పోయి పైసలు ఖర్చు పెట్టద్దు. పైసలు ఉంటే దాసుకో, బంగారం కొనుక్కో, భూమి కొనుక్కో. ఇంకా పైసలు ఎక్కువైతే నలుగురికి సాయం చేసి వాళ్ళ ముఖంలో నవ్వు కోసం నువ్వు పనిచేయి. అంతేగాని నీ పైసలు నీ బలుపు వానికి చూపించి వానికి దాయిపిచ్చి తినిపించి గిఫ్ట్లు ఇచ్చి ఏమేమో చెప్తారు అక్కర్రాని అన్నీ. ఇవన్నీ మన సంస్కృతిలో భాగం కావు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక న్యాయవాదులు కావాలి మీరు. ఒక పొలిటీషియన్, మీరు పొలిటీషియన్స్ కావాలి. ఒక ఫిలాసఫర్, ఒక థింకర్, ఒక రైటర్, ఒక జర్నలిస్టు, ఒక ఎడిటర్, ఒక సైకాలజిస్టు. అసలు ఆయన ఎన్ని పోస్టులు ఉన్నాయి అనుకుంటారు? ఆయన బతుకున్నన్ని రోజులు పోలీసులు ఆయన మీద చెయ్యలే. ఎందుకంటే ఆయన నాలెడ్జ్కి సింబల్ కాబట్టి, పెద్ద లాయర్ చదువు న్యాయవాది చదువు చదివిండు కాబట్టి ఆయనను గౌరవించాలి. ఆయనను అరెస్ట్ చేయాలంటే పైనుంచి లెటర్ తెచ్చుకోవాలి. కానీ మీకు తెలుసా, ఆయన గుడి ముంగటికెళ్ళి నడుచుకుంటూ పోయే హక్కు కోసం పోరాటం చేసిండు. అది మహారాష్ట్రలో గోదావరి నది పుట్టే ప్రదేశంలో నాసిక్ జిల్లా త్రయంబకం అనే గ్రామంలో ఉంటుంది. దాని పేరు కాలారాం టెంపుల్. ఆ టెంపుల్కి లోపలికి ఎస్సీలు పోవద్దు, జాతరప్పుడు దాన్ని పట్టుకోవద్దు.
ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు దూరం ఉండాలి. దీని మీద పోరాటం చేసిండు బాబాసాహెబ్. ఏది గుళ్ళె పోవాలని కాదు. బ్రిటిష్ వాళ్ళు ఒక సర్కులర్ ఇచ్చారు, మా రాజ్యం ఇది, ఈ భారతదేశం మా కంట్రోల్లో ఉన్నది, మా ఇంగ్లాండ్ రానే దీనికి బాసు. మా ఇంగ్లాండ్ రాని ఏమంటుందంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది అన్నప్పుడు, మరి చట్టం ముందు సమానమే అయితే ఈ గుడి ముందు మేము సమానం కాదు, మాకు సమానం కావాలని లెటర్లు రాసిండు ఆయన. పోరాటం చేసిండు ఆయన. ఈరోజు మీరు చక్కగా గుడికి వెళ్తున్నారంటే, అయ్యగారు తీర్థం పోస్తున్నారంటే, శటకోపం పెడుతున్నారంటే, మీకు నచ్చినట్టుగా తలనీడాలు ఇస్తున్నారు, మొక్కులు అప్పచెప్తున్నారంటే ఆ అయ్యగారు ఇచ్చిన అవకాశం కాదు, ఇగో గీ అయ్యగారు ఇచ్చిన అవకాశము. ఊళ్ళకి పోయేటప్పుడు ఓన్లీ దేవుడికే దండం పెట్టుకోడు కాదు, ఓ ఇళ్ళకి వచ్చే అవకాశం ఇచ్చిన దేవుడు గీరాని గీయకొక దండం పెట్టుకొని పోవాలి మీరు. అంతేకాదు ఈరోజు మీకు నీళ్ళు వస్తున్నాయి, మంచిగా బోర్లు వేసుకుంటారు, పంపు సెట్లు ఉంటాయి. కానీ ఒకప్పుడు చెరువులలో నీళ్లు తాగేది. చెరువులలో నీళ్లు తాగేదంటే ఆ ఊరు మధ్యలో చెరువు ఉంటే ఆ చెరువులో బర్రెలు కడుక్కోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు. కానీ మాదిగల ఆ నీళ్లు తాగద్దు, ముట్టుకుంటే మైల పడతాయి. దీన్ని తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మహద్ అనే ప్రాంతంలో జరిగిన పోరాటానికి నాయకత్వం వహించి ఆ ఊరికి పోయిండు బాబాసాహెబ్ అంబేద్కర్. చలో ఫస్ట్ నేనే తాగుతా, ఈ చెరువు ఎవడయ్యా సొత్తు కాదు, మనందరం కష్టపడి తవ్విందే, తవ్వేదాకా మనం పని మనుషులం, తవ్విన తర్వాత దాన్ని అంటరానుళ్ళమా, చలో ముట్టుకుంటా అని చెప్పి వస్తే పుకారు పుట్టించిళ్ళు. ఏమని తెలుసా, మీ అంబేద్కర్ వచ్చే ఆ నీళ్ళు ఇట్లా ముట్టుకోగానే ఇట్లా శిల్పై అట్నే చచ్చిపోతారని చెప్పారు. ఇక వీళ్ళు ఆడోళ్ళందరూ పెద్దోళ్ళు అందరూ వచ్చి, అయ్యా నువ్వు రాకున్నా నువ్వు చల్లగా బతకాలి, నువ్వు ముట్టుకుంటే ఏదో మంత్రం వేసిరట, ఇట్లా ముట్టుకుంటే ఇట్లే శిల్పంలో అవుతుందా, నువ్వు ముట్టుకోకయ్యా, మేము ఎక్కడో 10 కిలోమీటర్లు బయట నీళ్ళు తెచ్చుకుంటాం, మేము బిందె మీద బిందె పెట్టుకొని తెచ్చుకుంటాం, కానీ నువ్వు వద్దయ్యా అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, చలో నేను ముట్టుకొని రాయి అవుతున్నా, చూడురని ఆ నీళ్ళని ఇట్లా ముట్టుకొని తాగి చూపిస్తే అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అందరూ ఆ నీళ్లు తాగి సంబరపడ్డారు. మనకి ఈ విషయం తెలియదు. మంచి నీళ్ళ కోసం పోరాటం చేసిండు, గుడి ముంగట నడవడం కోసం పోరాటం చేసిండు. ఆయన చేసిన పోరాటాలు మనకు తెలియక ఆయనను కొందరి వాడిగా మార్చేసిండు. ఎస్సీలకు ఈరోజు ఒక 15 మందికి ఉద్యోగం ఇస్తే బీసీలకు 27 ఉద్యోగాలు రాసి పెట్టిండు ఆయన. ఎస్సీల కంటే ఎక్కువ సహాయం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆడవాళ్ళ కోసం ఎక్కువ సహాయం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈరోజు ఆయన్ని బీసీలు ఎక్కువ ఎత్తుకుంటలేరు. ఎక్కడో అక్కడొకరు మంచి మనుషులు ఎత్తుకుంటారు. వాళ్ళకి ఇంకా అర్థం అవుతలేడు బాబాసాహెబ్ ఎప్పుడైతే అందరికి అర్థమవుతాడో అప్పుడు ఈ దేశంలో కులం మటుమాయమవుతుంది, హెచ్చు తగ్గులు అంతరించిపోతాయి. మన పాలకులందరూ కూడా రోజుల తరబడి బాబాసాహెబ్ అంబేద్కర్ను చదవాలి. చదివితేనే బాబాసాహెబ్ అర్థమైతేనే మంచిగా పరిపాలన చేస్తారు. అది అవసరం ఈ సమాజానికి. కాబట్టి ప్రజలారా, ఒక్క అంబేద్కర్ గురించి చెప్తేనే ఇట్లున్నది, బుద్ధుని గురించి చెప్తే ఎట్లా, పూలే గురించి చెప్తే ఎట్లా, పెరియార్ రామస్వామి గురించి చెప్తే ఎట్లా, పండిత అయోధ్యదాస్ గురించి చెప్తే ఎట్లా, బసవేశ్వరుడు గురించి చెప్తే ఎట్లా, నారాయణ గురు గౌడ్ గురించి చెప్తే ఎట్లా, సాహు మహారాజ్ గురించి చెప్తే ఎట్లా. కాబట్టి మన చరిత్ర మనం తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమని చెప్పాడు ఆయన. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకుందాం. యూట్యూబ్లో అయినా తెలుసుకుందాం, ఫేస్బుక్లో అయినా తెలుసుకుందాం. వాట్సాప్లో కష్టపడి ఇంత పెద్ద పుస్తకం చదివి ఒక పెద్ద వ్యాసం రాస్తే వాడు రీడ్ మోడ్ కూడా చదవడిగా. ఒక పేజీలో 10 లైన్లు వస్తాయి కదా, ఆడికి చదివి పని చేస్తాడు, మొత్తం కూడా చదవడు. అన్నా సూపర్ అని కామెంట్ పెడతాడు. అరే నేను ఈ పోస్ట్ పెట్టి 10 నిమిషాలు అవుతుంది, నువ్వు సూపర్ అని పెట్టినావు, ఇది చదవడానికి 15 నిమిషాలు అవుతుంది, గంట స్పీడ్గా అయిన వారా అంటే, ఏమో అన్నా ఇక నీ పేరు కనిపించగానే సూపర్ అని పెట్టినా అంటే, నీ సూపర్ ఎవరికి కావాలా, నీ అగ్గిదలుగా. మేము తెల్లలాగా కూర్చుంటే ఆ పుస్తకం అంతా అర్థం చేసుకొని ఒక 5-6 సార్లు చదివేంత పెద్దది రాస్తాం, చదవరు. ఓ వీడియో ఇస్తాం, ఇంత పెద్ద పుస్తకం చదివి ఇంత పెద్ద పుస్తకం చదివి గంట సేపు ఉపన్యాసం ఇస్తే వాడు దాన్ని మొత్తం చూడడు. ఈ మధ్య అన్నీ ఏదో రకరకాల చెప్తాడు, నువ్వు కావాలయ్యా రా 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 అది చూస్తాడు, లేకపోతే ఈ పూసలమ్మ బొమ్మ చూస్తాడు, లేకపోతే అఘోరి ముచ్చట చూస్తాడు, లేకపోతే ఈ మధ్య కొంతమంది ఆడపిల్లలు ఓ కెమెరా పెట్టుకొని వాళ్ళకి వీళ్ళు ఇట్లా ఊపుకుంటే డ్యాన్సులు చేస్తారు, అవే చూస్తారు ఈ మధ్య. ఇక లేకపోతే క్రికెట్లు, ఐపీఎల్, సీరియళ్ళు, ఈ అసలు మనకు అక్కడికి రాని అన్నీ చూస్తారు తప్ప అక్కడికి వచ్చే ముచ్చట్లు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా పక్కకు జరుపుతారు. స్కిప్ స్కిప్ స్కిప్. ఇట్లా అయితే ఎట్లా చెప్పురు? చదువుకున్న వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఇక్కడున్న యువకుల మీద ఎక్కువ బాధ్యత ఉన్నది.
ఆడపిల్లలు చదువుకున్న ఆడపిల్లల మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. రేపటి తరాన్ని మనం ఆదర్శంగా తయారు చేసుకోవాలి. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన నివాళి. ఆయనను ఆగమాగం చేసిర్రు. అంబేద్కర్ని ఇష్టం వచ్చినట్టుగా చూపించిర్రు, ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేయించారు. అందుకే బీసీలు అంబేద్కర్ అంటే ఆ ఎస్సీ వాళ్ళకి సంబంధించిన అంటారు. ఓసీలు వాళ్ళకి అర్థమే కాదు. ఇక్కడ ఓసీలు ఉంటారు, పక్క రాష్ట్రం పోతే వాళ్ళు బీసీలు. ఇక్కడ ఎస్టీలు ఉంటారు, పక్క రాష్ట్రం పోతే ఎస్సీలు. ఇక్కడ ఎస్సీలు ఉన్నోళ్ళు పక్కన బీసీలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ యాదవులు ఉంటారు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో వాళ్ళు ఎస్టీల జాబితాలు ఉంటారు. ఇక్కడ గౌండ్లు ఉంటారు, కింది రాష్ట్రం పోతే వాళ్ళు ఎస్సీలలో ఉంటారు. నిజం. ఇక్కడ చాకలి మంగళ వాళ్ళు బీసీలలో ఉంటారు, పై రాష్ట్రాలకు పోతే వాళ్ళు ఎస్సీలలో ఉంటారు. బాబాసాహెబ్ ఏ కులం ఏ ఎస్సీలలో ఉండాలని చెప్పలే. ఏ ప్రాంతంలో ఏ కులం అయితే అంటరానితనాన్ని, వివక్షతని, అవమానాన్ని భరిస్తుందో వాళ్ళను ఎస్సీల జాబితాలో స్పెషల్ కేటగిరీలో పెట్టాలని చెప్పిండు. గంతే. అంతే. ఆయన ఈ కులములు దీంట్లో ఉండాలని పెట్టలే. ఆయన ఎవరైతే వెనుకబడి ఉంటారో విద్య, ఉద్యోగంగా, ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళని బీసీలలో పెట్టాలంటాడు. అంతేగాని ఈ కులాన్ని తీసుకుపోయి బీసీలో పెట్టాలని చెప్పలేదు. దీని మీద రాష్ట్రపతికి హక్కులు ఇచ్చాడు. అందుకే ఆర్టికల్ 340, 341, 342 మనం చదవాలి. అసలు మనం సమానత్వం అనేటువంటి ప్రాథమిక హక్కు మనకు అవగాహన ఉండదు. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి అవగాహన ఉండదంటే కొంతమందికి ఉంటుంది, కానీ ఉన్నోళ్ళు చెప్పరు. చెప్తే వీళ్ళు వినరు. వీళ్ళు విన్నా వాళ్ళు చెప్పినా ఈ సమాజం మారుద్ది. కాబట్టి మారద్దు. మీరు ఎంతసేపు ఒక మత్తులోనన్నా, ఈ మత్తులోనైనా ఉండాలి, కులం మత్తులోనైనా ఉండాలి, మతం మత్తులోనైనా ఉండాలి, దేవుడి భక్తిలోనైనా ఉండాలి. అంతేగాని 10 మంది కూర్చుండి ఒక విప్లవం గురించి, ఒక మార్పు గురించి, ఒక ఆర్థికంగా ఎదగడం గురించి, ఎక్కడ పైసలు వస్తున్నాయి, ఎట్లా పైసలు వస్తున్నాయి, వాటిని ఎట్లా కూడగట్టుకోవాలి, ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఎట్లా పెట్టుబడి పెట్టాలి, ఎట్లా పైకి ఎదగాలనో ముచ్చాలు మాట్లాడుకోవద్దు. అన్ని దిక్కుమాలిన ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, అక్కర్రాని ముచ్చట్లే మనం పెట్టుకోవాలి. ఎంతసేపు మనం తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, దించిపోయాలి, ఎత్తిపోయాలి, నిమ్మకాయలు చూసి ఉచ్చబోసుకోవాలి, తాయెత్తులు కట్టుకోవాలి, మంత్రగాలు నమ్ముకోవాలి, ఈడ ఇది చేయాలి, ఆడ చేయాలి. నీకు పొక్క పొడుచుడే అన్నీ. నీ సంచి నింపులు లేదు. బాటిల్కి అన్ని పొక్కలు పడితే నీళ్ళు పోయినట్టే మన బతుకైపోతుంది. అందుకే ప్రజలారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఊరికి వచ్చాడంటే ఆడ బొమ్మాయి ఉండడు. ఇటు పోయేటప్పుడే ఏమైంది అని అడుగుతాడు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన జయంతికి మీ సంఖ్య పెరగాలి, మీరు ఆర్థికంగా పెరగాలి, ఆరోగ్యంగా పెరగాలి, ఐకమత్యంగా పెరగాలి, కులాంతర పెళ్ళిళ్ళు పెరగాలి, ఆస్తిపాస్తులు పెరగాలి, పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు అలా ఎదుగుతూ పోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ, మరి ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ కమిటీకి, నిర్వాహకులకు, అధ్యక్షులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి మా విలేజ్కి వచ్చేసి మా గురించి విలువైనటువంటి సమాచారాన్ని, విలువైనటువంటి మాటలు చెప్పి మమ్మల్ని చైతన్యపరిచి, ఇదే స్ఫూర్తితో అన్న నీ యొక్క స్ఫూర్తిని తీసుకొని మేమందరం అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలో నడుస్తామని మేము మా గ్రామం తరపున మేము ప్రమాణం చేయిస్తున్నాం. చిన్నాపురం గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ బైరి నరేష్ గారి యొక్క సారథ్యంలో ఈ సమయంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది కనుక చిల్లాపూర్ గ్రామ ప్రజలందరూ విగ్రహావిష్కరణ చేసే సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ జై భీమ్ నినాదాలతో భారత రాజ్యాంగం వర్ధిల్లాలని గట్టిగా స్లోగన్ చేస్తూ
నాకు 5 నిమిషాలు మీరు టైం కేటాయించండి. సారు ఉంటున్నారు తప్ప మీరు మీద పడకండి దయచేసి. ఒక 5 నిమిషాలు అన్న టైం ఇస్తుండే మీకు. దయచేసి ఫోటోలు దిగే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా దూరంగా ఉండి దిగండి ప్లీజ్. ఇంకోటి, ఈ వేదిక కాడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు భోజనాలు ఉన్నాయి, దయచేసి ఇంటికి పోకండి, భోజనాలు చేసి వెళ్ళండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళొద్దు దయచేసి ఎవరైనా కానీ. కళాకారుల టీం అంటే ఒకసారి ఫోటో తీద్దాం రండి. మీ కళాకారుల టీం రండి ప్లీజ్. మీ టీం తీసుకొని పోగలరు దయచేసి. దొరపల్లి అశోక్ గారు మీ పాటు మీరు చేసుకోండి. పిల్లలు దయచేసి ఫోటోలు బంద్ చేయాలి ఎవరైనా ప్లీజ్. హలో అన్న కొంచెం హలో పక్క కూర్చోవాలి ఆడ కూర్చోవాలి.